ఒక పాత హోటల్. ఆకలి తీర్చుకోవడంలో మునిగిపోయాడు విశ్వ. అతని ముఖంలో ఉన్న ప్రశాంతత తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది. అకస్మాత్తుగా టైర్ల అరుపులు, నల్లటి ఎస్యూవీలు హోటల్ ముందు ఆగగానే మట్టి ఆకాశాన్ని తాకింది. అందులోంచి దిగారు 6 అడుగుల ఆజానుబాహులు. వాళ్ల నడక చూస్తుంటేనే మరణం వాసన వస్తోంది. బూట్ల చప్పుడు హోటల్ గోడల్లో ప్రతిధ్వనిస్తోంది. అందరూ భయంతో పరుగులు తీస్తుంటే విశ్వ నెమ్మదిగా తలెత్తాడు. ఆ కళ్లలో భయం లేదు, కేవలం ఒక తీక్షణమైన చూపు. చేతిని తుడుచుకుని సిద్ధమవుతున్న తరుణంలో ఒక గూండా చెయ్యి విశ్వ మెడలోని నల్లటి దారం వైపు వేగంగా దూసుకొచ్చింది. కాని విశ్వ వేగం ఊహాతీతం. గాలిలోనే ఆ గూండా మణికట్టును ఇనుప పట్టుతో పట్టేశాడు. కసితో కూడిన పట్టు. తరువాత జరిగింది విధ్వంసం. కుర్చీలు విరుగుతున్నాయి, టేబుళ్లు ఎగురుతున్నాయి. విశ్వ దెబ్బకి ఒక్కొక్కడు గాలిలో తేలుతూ హోటల్ అవతల పడుతున్నారు. అది పోరాటం కాదు, విశ్వ చూపిస్తున్న ప్రతాపం. అంతా హోటల్ మొత్తం చెల్లాచెదురు. విశ్వ చాలా ప్రశాంతంగా తన చేతులు తుడుచుకున్నాడు. ఆ చూపులో రాజసం ఉంది. నెమ్మదిగా బయటకు అడుగు వేశాడు. అలవోకగా తన లుంగీని పైకి మడిచి కడుతుంటే అక్కడ ఒక మొనగాడు నడుస్తున్నట్టుంది. కింద పడి ఉన్న ఒక పగిలిన ఫోన్, దాని స్క్రీన్ మీద ఒక ముఖం. సిద్ధ దూరం నుంచి విశ్వ విధ్వంసాన్ని గమనిస్తూ క్రూరమైన నవ్వుతో చూస్తున్నాడు. ఆట ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి.